మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హలో నమస్తే, నా పేరు డాక్టర్ సురేష్ కుమార్ పానగంటి, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పీడియాట్రిక్స్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్. చిన్నపిల్లల్లో అలర్జీస్ గురించి తెలుసుకుందాం మనం. అలర్జీ అంటే ఏదైనా వస్తువు లేదా ఫుడ్ లేదా ఏదైనా మన డ్రెస్ కానివ్వండి, ఏదైనా సబ్స్టెన్స్ మనకు శరీరానికి పడకపోవటం మూలంగా పిల్లల్లో ర్యాషెస్ రావటము, దద్దర్లు రావటము ఇటువంటి మనం చూస్తాము. దీన్ని అలర్జీ, అర్టికేరియా ఇటువంటి వేరు పేర్ల ద్వారా మనం పిలుస్తుంటాము. అవి ఎందుకు వస్తాయి? కొంతమంది పిల్లల్లో ఫుడ్ వల్ల రావచ్చు, కొంతమంది పిల్లల్లో వాళ్ళ శరీరానికి టచ్ అవుతున్నటువంటి సబ్స్టెన్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ డ్రెస్ కావచ్చు లేదా బెడ్షీట్ కావచ్చు, కొన్నిసార్లు గ్లౌజ్ వేసుకోవడం మూలంగా కావచ్చు, కొన్నిసార్లు వాటర్ లేదా సోప్ వల్ల ఏవైనా కారణాలు కావచ్చు. సో మనం ఎప్పుడు వరి అవ్వాలి? ఆర్టికేరియల్ ర్యాషెస్ అంటే మన శరీరం మీద కొద్దిగా పైనికి తేలినటువంటి ర్యాషెస్ని ఆర్టికేరియల్ ర్యాషెస్ అంటాం. యూజువలీ చాలా దురద ఉంటుంది పిల్లల్లో, అసోసియేటెడ్ విత్ సివియర్ ఇచ్చింగ్. ప్రతిసారి పానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు, కానీ ఆర్టికేరియల్ ర్యాషెస్ ఏవైతే ఉన్నాయో అవి మన శ్వాస పైపుల మీద కూడా రావచ్చు, ఫుడ్ పైప్ మీద కూడా రావచ్చు. కాబట్టి లిప్ స్వెల్లింగ్ ఉన్న, టంగ్ టింగ్లింగ్ సెన్సేషన్ ఉన్న, ఫేషియల్ స్వెల్లింగ్ ఉన్న, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉన్న, ఆ ర్యాషెస్తో పాటు సివియర్ కడుపు నొప్పి ఉన్న వెంటనే మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. వీలైనంత వరకు సెల్ఫ్ మెడికేషన్ తీసుకోవడం, కంప్లీట్లీ అవాయిడ్ చేయటం బెటర్.